భవిష్యత్తు చూచే జనులారా, భారతదేశ ప్రజలారా, దక్షిణ ఇండియా సంఘమా, తెలుగు అధ్యక్ష మండలమా, సార్వత్రికమైన సంఘమా, మెదకు అధ్యక్ష మండలమా, సార్వత్రికమైన సంఘమా, మెదకు అధ్యక్ష మండలమా, ఆరాధించుడి ఆత్మతో, ఆరాధించుడి సత్యముతో, ఆరాధించుడి ఆత్మతో, ఆరాధించుడి సత్యముతో, ఆరాధించుడి ఆత్మతో, ఆరాధించుడి సత్యముతో. పరిశుద్ధ అభిషేక ఆరాధనలో ఇక్కడ ఉన్నటువంటి గురువులుగా అభిషేకం పొందనైనటువంటి అభ్యర్థులను మరియు డీకన్స్ గా పరిచారకులుగా అభిషేకం పొందనైనటువంటి అభ్యర్థులను అభిషేకించుటకు మన మధ్యలోనికి వచ్చినటువంటి మన ప్రియతమ బిషప్ తండ్రి గారు మరియు మోడరేటర్ తండ్రి గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జి దైవాశీర్వాదం తండ్రి గారిని మనందరి పక్షాన, మన మెదక్ అధ్యక్ష మండలపు యొక్క గురువర్గం అందరి పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, ఈ కాపరులు అధ్యక్ష మండలం యొక్క సేవలో మరి ఉపయోగపడినట్లుగా, దేవుని సేవలో వాడబడినట్లుగా వారిని అభిషేకించుటకు ప్రాముఖ్యంగా ఈ దినాన్ని ఏర్పాటు చేసి మన మధ్యలోనికి వచ్చినందుకు తండ్రి గారికి మనందరి పక్షాన వందనాలు చెల్లిస్తున్నాం. వారిని మనం ప్రేమతో ఆహ్వానించి దైవవాక్య సందేశం మన తండ్రి గారు అందించాల్సిందిగా వారికి మనందరి పక్షాన మనవి చేస్తున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. అభిషిక్త మరియు పరిచారక సేవల కొరకు సిద్ధపడుచు ఈ దినం దైవాభిషేకం పొందుకోవడానికి వచ్చినటువంటి డీకన్లు, ఆర్డినెంట్స్, వారి కుటుంబాలు, క్రీస్తు ప్రభు పేరట మీ అందరికీ శుభములు. ఇవాళ చాలా పుణ్యదినం. మనం అందరము ఒక ఉత్కృష్టమైనటువంటి సమయంలో ప్రవేశిస్తున్నాం. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సేవకులను ఈ దినము సందర్శించేదానికి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క స్పర్శను వీరిపై ఉంచి వారిని ఈ రాబోయే సంవత్సరాల మహత్తరమైనటువంటి దైవ పరిచర్య కొరకు సంసిద్ధపరిచి వారిని ఆత్మపూర్లుగా చేయడానికి జరుగుతున్నటువంటి ఈ యొక్క మహా ఆరాధనలో మనం అందరం ఉండడం అనేది ఇదొక గొప్ప దైవ క్రియ, ఇదొక గొప్ప భాగ్యం. దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తాడో తెలియదు, పిలిచిన వాడు ఆయన. నాకు కూడా దైవ ప్రేరితంగా ఈ యొక్క సందర్భం అనిపించి రాబోయే పరిశుద్ధ వారానికి ఎంతో కాలంగా డీకన్లుగా ఉండిన వారు ఈ మహాపరిచర్య, సంస్కార పరిచర్యలో పాల్గొనడానికి దేవుడు ఒక పిలిపిస్తున్నాడని నేను నమ్మి వారికి ఈ దినము ఈయనై ఉన్నటువంటి ఈ గొప్ప ముద్ర, ఇది దేవుని ఆత్మ ముద్రగా దీనిని మనం అందరం కూడా భావించాలి. ఈ సమయంలో దేవుని యొక్క ఆత్మానుసరణలో కొద్ది మాటలను ఈ పరిచర్య కొరకు సిద్ధపడుతున్నటువంటి ఈ దాసులకు చెప్పాలనేది నా ఆశ. ప్రభువైన యేసు పరిచర్యకు పిలువబడినప్పుడు శిష్యుల్లో ఎవరు కూడాను ఇదేదో ఒక రిలీజియస్ లేక ఆత్మ మతపరమైనటువంటి సేవగా దాన్ని వాళ్ళు అంగీకరించినట్టుగా లేదు. వాళ్ళలో కొంతమంది శిష్యులు అప్పుడున్నటువంటి రాజకీయ, దేశ సాంస్కృతిక వాతావరణాన్ని బట్టి ఏదో దేశానికి స్వాతంత్రం తీసుకొస్తాడేమో ఈయన ఒక లీడర్, ఈయన వెనక మనం ఉన్నట్లయితే బహుశా ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఇస్రాయేల్ స్వాతంత్ర్యం వచ్చాక మాకు కూడా ఏదైనా మంచి మంచి బాధ్యతలతో కూడినటువంటి పదవులు దొరుకుతాయని వచ్చిన వాళ్ళు అందులో ఆ శిష్యులలో లేకపోలేదు.
2000 సంవత్సరాల ఈ క్రైస్తవ సంఘ చరిత్రలో దేవుని సేవ కొరకు వచ్చినటువంటి ఆయన శిష్యులుగా ఆశతో ఈ సేవకు వచ్చినటువంటి ఈ దాసులను మనం చూస్తే ఈ చరిత్రలో అందరూ ఒక కోవలో లేరు. దేవుడు పిలవడం అయితే పిలుపు ఒకటే రకంగా కనబడవచ్చు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఈ పిలుపును వారు స్వీకరించడం మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని పిలుపును ఒక్కో రకంగా వాళ్ళు అర్థం చేసుకోవడానికి గమనిస్తున్నాం. మనం ఈ మహాభిషిక్త పరిచర్య కొరకు ఆయత్తపడుతున్నటువంటి మనకు గొప్ప మార్గదర్శకుడిలాగా ఉన్నాడు పౌలు భక్తుడు. ప్రభు అయిన యేసు శిష్యులు పిలువబడినట్లుగా పౌలు పిలువబడలేదు. శిష్యులను అయితే ఆయన ఒక్కొక్క బాధ్యతలో ఉండగా వాళ్ళని పిలవడం మనం చూస్తూ ఉన్నాం. పౌలు ఈ యొక్క పరిచర్యకు వచ్చేటప్పటికి అప్పటికే యేసు వారు సిలువ వేయబడి ఆయన పునరుద్ధానుడై ఆయన అదృశ్యుడైపోయిన తర్వాత సౌలును ఆయన దమస్కు మార్గంలో పిలవడాన్ని మనం గమనిస్తున్నాం. ఒక విశేషమైనటువంటి అనుభవంలో, ఒక నిర్దిష్టమైనటువంటి ఘట్టంలో, ఒక నిర్మాణాత్మకమైనటువంటి సందర్భంలో ఈ సౌలును ప్రభు అయిన యేసు, పునరుద్ధానుడైన యేసు ఆయన యొక్క సేవ కొరకు పిలుస్తున్నట్లు మనం చూస్తున్నాం. సౌలు మత విచక్షణ కలిగిన వాడే, కానీ ఈ క్రొత్త మతాన్ని అంగీకరించలేకపోయాడు. నిష్ట కలిగినటువంటి యూదుడుగా ఈ వేరే ఉద్యమాలు వచ్చి యూదా మతాన్ని ఎక్కడ కల్మషం చేస్తాయో అని చెప్పి ఒక నిర్మలమైనటువంటి మత పరిధిలో యవనస్తుడుగా ఈ క్రైస్తవ విశ్వాసాన్ని ఆయన ఖండించడాన్ని మనం చూసాం. కానీ సరి అయినటువంటి అవగాహనను మతం గురించి లేక దేవుని గురించినటువంటి సరి అయినటువంటి స్ఫురణ కలుగజేసే విధంగా సౌలును దేవుడు ఎదుర్కొనడాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తుదకు పౌలుగా మారినటువంటి ఆ మహాభక్తుడు అక్కడ జరిగినటువంటి ఈ దర్శనంతో కూడినటువంటి పిలుపులో ఆయన ఏమంటాడంటే, ఆయన తన జీవితము పరమావధిగా ఆయన మార్చుకొని ఆయన చివరికి తన యొక్క తాదాత్మ్య స్థితిలో ఆయన అనేటటువంటి మాట, ఇక నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్తా ఉన్నాడు. సర్వము యేసే అనే స్థితిలోకి వచ్చాడు ఆయన. నాలో ఏమీ లేదు, నా సొంతం ఆలోచన లేదు, నా సొంత తలంపులు లేవు, కానీ నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నామని అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆ స్థితికి చేరాలంటే చాలా సాధన అవసరం. ఇటువంటి తాదాత్మ్య స్థితికి చేరాలంటే ఒక పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి విశేషమైనటువంటి సుదీర్ఘమైనటువంటి ఆ ఆత్మీయ యాత్ర అవసరం. ఎక్కడో ఈ యాత్ర ముగింపులో పౌలు నిలవబడి అంటా ఉన్నాడు, నా సర్వము ఆయనే, ఆయన ముందు నా సమస్తాన్ని నేను పనికిరానటువంటి దానిగా నేను ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. నా యందు జీవించుచున్నవాడు క్రీస్తే. ఈ వేదాంతం అనండి, ఈ ఆధ్యాత్మికత అనండి, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి జ్ఞానం అనండి, ఈ అనుభవంలో ఆయన ఏం చెప్తున్నా అంటే, నా యొక్క జీవితము, నేను చేస్తున్నటువంటి పరిచర్య ఇది క్రీస్తు కేంద్రిత పరిచర్య అంటున్నాడు. క్రైస్ట్ సెంటర్డ్ మినిస్ట్రీ. It is Christ controlled ministry. The beginning and end of this ministry is only Jesus Christ. In the entirety of this ministry, I could see only Christ and Christ alone. ఈ నా జీవితాన్ని నడిపించేవాడు ఆయనే. ఈ జీవితంలో నాకు ఎదురయ్యేటువంటి ఏ సమస్యనైనా పరిష్కరించేవాడు ఆయనే. అది ఏ విధంగా కూడా ఉండినను నన్ను వాడుకునేవాడు ఆయనే. నేను కేవలము ఆయన చేతిలో సాధనం. ఆయనే నా క్రీస్తు. ఆయనకు మించి నేనేం చూడలేదు అంటున్నాడు ఆయన. ఈ క్రీస్తు యొక్క ఆలోచనలలో పౌలు భక్తుడు ఆయన కొలసీలకు రాసిన పత్రికలో యేసు క్రీస్తు యొక్క ఆయన విశ్వాంతరాళాలకు అధిగమించినటువంటి ఆయన విశ్వరూపాన్ని చూస్తూ ఉన్నాడు. ఈయన ఆ విశ్వరూపంలో
ఏ యేసు కొరకు నేను ఈ పరిచర్యకు పిలువబడ్డాను, ఏ యేసును ఈ లోకంలో నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను ప్రకటించాలి. నేను ప్రకటించేటటువంటి యేసు సుసమాచారానికి ఆయన ఎవరై ఉండొచ్చు అని ప్రజలకు తెలియజెప్పడానికి ఆయనకు చాలా అద్భుతమైనటువంటి ఒక మర్మభరితమైనటువంటి సందేశం దొరికింది. అదేంటంటే ఆయన దేవుని అదృశ్య స్వరూపి అయినటువంటి దేవుని శక్తి ప్రస్ఫుటపరచబడి, అంటే మన ముందు బహిర్గతం చేయబడినటువంటి, మనకు ప్రకటించబడినటువంటి, మనకు తెలియపరచబడినటువంటి ఆయన గొప్పతనాన్ని పౌలు చెప్తా ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం మనం 15వ వచనం నుంచి చూస్తే క్రీస్తు యొక్క సార్వభౌమత్వాన్ని, క్రీస్తు యొక్క మహా ఎదిగినటువంటి అధిగమించినటువంటి ఉనికిని ఆయన చెప్తా ఉన్నాడు. ది సుప్రీమసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సెంట్రాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద క్రౌనింగ్ గ్లోరీ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు అనగానే ఈ సేవకు నేను వచ్చినటువంటిప్పుడు నన్ను పిలిచిన వాడెవరు, నన్ను ఈ సేవకు పంపిన వాడెవరు, నేను ఎవరి గురించి ఈ సేవ నేను చేస్తూ ఉన్నాను, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది మనం చాలాసార్లు ఏదైనా ఉద్యోగాలు కావాలన్నా, లేక ఏదైనా సీట్లు కావాలన్నా, ఇన్స్టిట్యూషన్స్లో పని జరుపుకోవాలన్నా మనం అక్కడికి పోయి ఏం చేస్తామంటే నన్ను పంపిన వాడు ఫలానా అని చెప్తాం ముందు. వీలైతే వాళ్ళ కార్డు ఏదైనా ఉంటే ఆ కార్డు ఇస్తాం. మనం మన గొప్పతనం చెప్పట్లేదు, మనల్ని ఎవరు పంపించారో వాళ్ళ కార్డు ఇచ్చి నుంచొని ఉంటాం, లేక వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ఇచ్చి నుంచొని ఉంటాం. ఎందుకంటే మీకు చాలా కాన్ఫిడెన్స్, నిన్ను పంపినవాడు చాలా గొప్పవాడని, నిన్ను పంపినటువంటి వ్యక్తి ఇతనికి సమవుజ్జి, లేక ఇతనికంటే ఇంకా ఆయన పెద్దవాడై ఉండొచ్చు అని చాలా నిబ్బరతతో ఉంటాం. ఈ పని జరుగుతుందని మనం చేసేటువంటి ఈ యొక్క సేవ, ఎవరు పంపితే ఈ సేవ చేస్తున్నాం, ఎవరి కొరకు ఈ సేవ చేస్తున్నాం, ఎవరు ఈ సేవలో ఉండినటువంటి అంతర్లీనమైనటువంటి బిందువు లేక టార్గెట్ సబ్జెక్ట్ ఆఫ్ ది మినిస్ట్రీ, దానిని పౌలు చెప్తా ఉన్నాడు. నిగూఢమైన దానిని ఆయన బయలుపరిచి చెప్తా ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని శక్తి అని చెప్తా ఉన్నాడు. ఇక కొంచెం ముందుకు పోయి అంటాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ సంఘం అనేటువంటి ఈ మహాకాయం దేవుని యొక్క శరీరమునకు ఆయన శిరస్సు, ఆయన ఇరుసు. హీ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్. He is the center of the entire movement of this creation. He is the source of all life. ఇక ఎంతకంటే గొప్పగా చెప్పడానికి మాటలు లేవన్నట్లుగా చెప్తా ఉన్నాడు. He is the climax. నేను ఆయన సేవ చేయడానికి వచ్చాను, ఆయనే నా జీవితాన్ని పరిపూర్ణంగా ఆక్రమించిన వాడు, నా జీవితాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడు. కాబట్టి క్రీస్తు కేంద్రిత ఈ పరిచర్యకు నేను వచ్చాను. మొదట పిలువబడినప్పుడు దేవుడు ఆయన్ను ఈ మండే పొద దగ్గర పిలిచినటువంటి మోషేలో తొణికిసలాట ఉన్నది. మోషేలో ఒక రకమైనటువంటి ఎప్పటికప్పుడు అతను వెనక తగ్గినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. పౌలులో అటువంటి చూడం మనం. 9 సార్లు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే జంకుతా ఉన్నాడు. మళ్ళీ వెనకొచ్చి దేవుడి దగ్గర ఆయన కంప్లైంట్ ఇస్తున్నాడు. ఎందుకు దేవా, నేను వెళ్ళిన ప్రతిసారి ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు కదా, మళ్ళీ నేను వెళ్ళపోతే ఏమైంది ఆయన దగ్గరికి అని అంటా ఉన్నాడు. సిఎస్ఐ పాఠాలలో ఈ దినాల్లో మోషే గురించే చదువుతూ ఉన్నాం మనం. నిర్గమకాండం ఈ తెగుళ్ళు 9 తెగుళ్లకు ముందు ఒక్కొక్క దినం ఒక్కొక్క తెగులు గురించి చదువుతూ ఉన్నాం మనం పాఠాల్లో. అది చదువుతూ ఉంటే నాకు అనిపించింది, మోషేని మనం చాలా పెద్ద లీడర్గా మనం అంచనా వేస్తూ ఉన్నాం. కానీ ఏ రోజుకు ఆ రోజు తను వెనక్కి తిరిగి వచ్చినటువంటి నాయకుడిగా, ఏ రోజుకు ఆ రోజు దేవుడి దగ్గర తనకు ఉన్నటువంటి ఈ యొక్క దిగులు చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలు పౌలుగా మారిన తర్వాత మరలా వెనక్కి తిరగలేదు. నో టర్నింగ్ బ్యాక్. పౌలు జీవితంలో అతను ముందుకు సాగిపోతానే ఉండినటువంటి ఘట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. అండ్ హీ గ్రూ
గ్రేట్ స్పిరిచువల్ లీడర్. యేసువారి తర్వాత నా వ్యక్తిగత జీవితంలో అనుసరణీయమైనటువంటి ఒక మహా వ్యక్తిత్వాన్ని, ఒక మహా ఆధ్యాత్మికతను, ఒక మహా దైవికమైనటువంటి దర్శనాన్ని కలిగినటువంటి దైవ అభిషిక్తుడు పౌలు తర్వాతే నాకు వేరే ఎవరైనా సరే. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తే ఆయన ఎంతవరకు దిగొచ్చో చెప్తూ, ఆయన దేవుడు క్రీస్తులో ప్రత్యక్షపరచబడినప్పుడు అసలు దేవాది దేవుడే ఎంతగా దిగి వచ్చాడో చెప్తా ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఏమంటున్నా అంటే ఆయన దేవుడు పట్ల వినయం చూపిన వాడై, అనగా శిలువ మరణము పొందునంతగా వినయం చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేది. ఎంతగా తగ్గిపోయాడంటే తన సర్వస్వాన్ని కోల్పోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిత్వం కలిగిన దేవుని పోలి మనం నడుచుకోవాలంటున్నాడు పౌలు. మరొక చోట అంటాడు, నేను దేవుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్తా ఉన్నాడు ఆయన. యు ఫాలో ద మోడల్, ది డెఫినెట్ ఆర్టికల్, ది మోడల్ ఆఫ్ జీసస్. తనను తాను ఖాళీ చేసుకున్నటువంటి యేసును. ఈ 2వ అబ్జర్వేషన్లో, ఈ సేవలో క్రీస్తు కేంద్రిత పరిచర్యకు మీరు పిలువబడ్డారు. 2వది పౌలు జీవితాన్ని అనుసరణంలో మనం గమనించేది ఏంటంటే ఇది ఒక వినయ సాధన. ఈ పరిచర్య అనేటటువంటిది ఒకరోజు చూపించేటటువంటి వినయం అయితే నటన అవుతుంది అది. బట్ ఇట్ ఈస్ ప్రాక్టీస్, ఒక సాధన అయిపోవాలి ఈ వినయం అనేటటువంటిది. ఎంతగా అయిపోవాలంటే స్నానికుడైన యోహాను లేక బాప్తిసం ఇచ్చే యోహాను ప్రభు అయిన యేసు రాకడను సూచిస్తూ ఆయన అంటున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వార విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. నేను వంగి, ది యాక్ట్ ఆఫ్ బెండింగ్, ది యాక్ట్ ఆఫ్ బెండింగ్. వంగడం అనేటటువంటిది మన యొక్క ఈ పరిచర్యలో ఒక భాగం అయిపోవాలంతే. నటన కాకుండా అది మన జీవిత ఈ సేవా విభాగంలో ఒక భాగం అయిపోయి ఉండాలంతే. అది మనలో ఈ కొంచెం అహంకారము లేకపోతే నేను అని చెప్పేటటువంటి ఆ స్వయం గుర్తింపు, ఇటువంటి వాటిని పక్కన పెట్టేయమని చెప్తా ఉన్నాడు. కానీ డాక్టర్ మార్టిన్ లూథర్, ఈ మత సంస్కర్త మధ్య యుగాల్లో ఆయన ఏమన్నాడంటే, నీవు సేవకుడువు, నీవు దాసుడవే కానీ అందరికీ దాసుడు అవసరం లేదంటున్నాడు ఆయన. నువ్వు క్రీస్తుకు దాసుడవు. యు ఆర్ స్లేవ్, యూ కెన్ బి ఎ సర్వెంట్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ టు జీసస్ క్రైస్ట్. దీనిలోనే ఇంకా కొంచెం చిన్న మార్పు ఏంటంటే, నీవు ఒకసారి దేవునికి క్రీస్తుకు దాసుడైన తర్వాత మళ్ళీ 2వ ప్రక్కన అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉండదు. ఇక అంటే అటువైపు ఒక చిత్రము ఇటువైపు ఒక చిత్రం ఉండదు దీనికి. ఇక ఒకసారి నీవు వంగావంటే వంగిన జీవితమే అది. ఇక ఒకసారి నీవు దేవునికి దాసుడవయ్యావంటే మళ్ళా ఇంకో పక్కన విర్రవీగతనం ఉండదు ఇక్కడ. అండ్ యూ లాస్ట్ ఇట్ ఇన్ దిస్ మినిస్ట్రీ, బట్ యు ఆర్ నాట్ డెడ్ అండ్ యు ఆర్ డెడికేటింగ్ దిస్, యు ఆర్ ఆఫరింగ్ ఇట్ టు గాడ్ హిమ్సెల్ఫ్. దేవునికి మన యొక్క వినయం ద్వారా మనలో ఉండినటువంటి అహంకారాన్ని, వీటిని మనము దేవుని ముందు పణంగా పెట్టేస్తున్నాం అన్నమాట. ఇక్కడ వినయము, వినయపూర్వక పరిచర్య కొరకు మనం ఇక్కడ పిలువబడ్డాం. 3వ ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని, శిష్యులందరూ కూడాను యేసువారితో ఉన్నారు. వాళ్ళలో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే పేతురు అన్యుడి దగ్గరికి వెళ్ళాడు, కొర్నేలి దగ్గరికి. వెంటనే అపోస్తుల కార్యంలో చూస్తాం మనం, దెర్ వాజ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది డిసైపుల్స్. యేసువారు ఆరోహణం అయిన తర్వాత ఆ మీటింగ్లో వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఎందుకు వెళ్ళావు, బయట వాడి దగ్గరికి ఎందుకు పోయి సేవ చేయాల్సి వచ్చింది అంటే, అప్పుడే ఆల్రెడీ దే వర్ బిల్డింగ్ ఏ క్రైటీరియా ఫర్ ద మినిస్ట్రీ. దే వర్ బిల్డింగ్ ద నార్మేటివ్ ప్రిన్సిపల్స్ ఫర్ ది మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది చేయాలా, ఇది చేయకూడదు అనేది మనసులో నిర్మాణం అయిపోతూ ఉన్నది. వాళ్ళు అంటే యూదులకు మాత్రమే ఈ పరిచర్య చేయాలనేది శిష్యుల్లో ఉండినటువంటి వాళ్ళ ఆలోచన. అంటే కొంచెం బ్యాక్వర్డ్ థింకింగ్ అయి ఉంటుంది. ఇవాళ మనం ఆలోచిస్తే ఇట్ వాజ్ ఎ వెరీ నారో మైండెడ్ థింకింగ్.
గాస్పెల్ ఓన్లీ టు జ్యూస్. దేవాది దేవుడు భూమి పైన ఈ యొక్క తెరలన్నీ కూడా చించేసి ఆ ఇనుప కట్టడాలన్నింటినీ పగలగొట్టేసి ఆయన మధ్యన ఉన్నటువంటి గోడలు విరుగగొట్టి ఆయన దిగివచ్చి మానవాళిలో ఆయన కూడా ఒక్కడిగా ఒక భాగం అయిపోవడంలోనూ ఈ మానవులలో మానవుడిగా ఆయన ఏమంటాడంటే పాపము తప్ప అన్ని విషయంలో మనవలే చేయబడినటువంటి దేవుడు ఆయనకు ఒక జాతి, ఒక కులము, ఒక మతము, ఒక మనిషి లేకపోతే ఇంకే విభేదంతో దిగలేదు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని, యూనివర్సాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన సార్వత్రికత, ఆయన విశ్వజనీనత, అంటే సర్వమానవాళికి ఆయన బంధువు అయ్యాడు అనమాట. ఇప్పుడు యేసుని గురించి గుడి లోపల మాత్రమే బోధ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. యేసు యొక్క సూత్రాలు గుడి లోపలే అనుసరించాలని మనం చేస్తున్నటువంటిది కొన్నిసార్లు జాగ్రత్తగా మనం వాటిని అర్థం చేసుకోండి. ఈ గుడుల గోడలు తీసివేసి ఈ కిటికీలు తలుపులు పెకలించుకొని బయటికి వెళ్ళిపోవాలంటున్నాడు ఆయన. ప్రొక్లెయిమ్ దిస్ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బికాస్ ద గాస్పెల్ బిలాంగ్స్ టు ఆల్ and he has come down to redeem all humanity. యూదుల కొరకే కాదు అది. కాబట్టి ఇది పౌలు అనేవాడు మొట్టమొదటి దీన్ని బయట తీసుకొని వచ్చాడు. అన్యుల మధ్యకి వెళ్ళిపోవాలనుకున్నాడు అంతే. వీళ్ళు ఇంకెక్కడ తలమునకలు అవుతూ ఉంటే శిష్యులు, పౌలు వచ్చిన తర్వాత వాళ్ళ చరిత్ర అంత ఎట్టిపోయిందో ఎవడికి తెలియదు ఇక మనకు శిష్యుల గురించి. పౌల్ డామినేట్స్ ద హిస్టరీ ఆఫ్ ది గాస్పెల్. ఓన్లీ పౌల్స్ history predominantly was seen in the Acts of the Apostles, and thus he becomes the founder of the church outside the Jewish areas. శిష్యులు కూడా వెళ్ళారు, తర్వాత అనేక దేశాలకు పోయారు వాళ్ళు కూడాను. కానీ పౌలు చరిత్రలో చూస్తే ఆయన అన్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు, హెలెనీయుల మధ్యకి వెళ్ళిపోయాడు, ఇంకా ఆసియా మైనర్లో ఉన్న యూదేతరుల మధ్యకి వెళ్ళిపోయాడు. He touched the Roman colonies, he touched the Greek colonies, and finally he went various islands. First international evangelist గా వెళ్ళిపోయాడు. స్పెయిన్ దేశానికి వెళ్ళిపోయాడు ఆయన. ఎన్నో శ్రమల కోర్చి వెళ్ళిపోయాడు ఆయన. ఒకటి తక్కువ 40 సార్లు ఆయన. అటువంటిది 3 సార్లు ఇటువంటి దెబ్బలు తిన్నాను అంటున్నాడు. నేను ఒకసారి కుప్రా లేక సైప్రస్ అనేటువంటి స్థలంకి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పాపోస్ అనేటువంటి అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో ఉంటుంది అది. ఆడ పోయినప్పుడు ఆయన ఒక స్తంభాన్ని కట్టేసి కొడతారు ఆయన. ఒకటి తక్కువ 40 మార్లు. పౌలు యెరూషలేంనే కేంద్ర స్థలంగా ఎంచుకోలేదు, దాన్ని వదిలేశాడు. గ్రేట్ మూవ్మెంట్ ఫ్రమ్ సెంటర్ టు పెరిఫరీ, అంటే కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోయాడు అంతే. ఆ బయటికి వెళ్ళిపోయే అంచుల దగ్గర కేంద్రాన్ని చూశాడు ఆయన. And wherever Paul went, he established the ancient and primitive churches which continue even today to exist and to proclaim the gospel. అది అంతియోకయ కానివ్వండి, అలెగ్జాంద్రియా కానివ్వండి, అది ఏ స్థలమైనా కూడా పౌలు పోయి సువార్త చెప్పాక they have become the centers of Christian faith. Jerusalem never became center of Christian faith. It remained only a monumental center. But the real movement of this faith of the centers were changed. అంచులలోకి వెళ్ళిపోయింది క్రీస్తు యొక్క విశ్వాసం. అంచులను కేంద్రాలుగా మార్చగలిగినటువంటి సేవను మీరు చేయడానికి మీరు పిలువబడుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా కూడా మనం ఎంతసేపు నగరంలోనే ఉండాలనుకోకూడదు. వెదర్ యు ఆర్ అపాయింటెడ్ ఆన్ ది సెంటర్, యు ఆర్ అపాయింటెడ్ ఆన్ ది ఎడ్జెస్ ఆర్ మార్జిన్స్, యూ విల్ మేక్ దెమ్ యాజ్ సెంటర్స్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పౌలు వెళ్ళినప్పుడు ఇది సెంటరా ఇది మార్జినా అని చూడలేదు ఆయన. మూవ్మెంట్ ఫ్రమ్ సెంటర్ టు పెరిఫరీ, కేంద్రాల నుండి అంచుల వైపు నీ యొక్క సేవ కొరకు నువ్వు పరిగెత్తాల. శిష్యులు ఇంకా చాలా పవర్ఫుల్గా ఉన్నారు వీళ్ళు. ఏమిరా పౌలు అనేవాడేం మన మధ్యకు వచ్చి సేవ చేస్తున్నా అంట, అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు శిష్యులకి. ఎందుకంటే వీడు సంకట సంచి తగిలించుకునే ఐటెలిరెంట్ వర్కర్ వీడు, మేము ఆర్డైన్డ్ క్లెర్జిమెన్ మేమని వాళ్ళ పాపం శిష్యులు అనుకుంటున్న టైంలో దెర్ వాజ్ ఎ చేంజ్. ఆల్ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ దిస్ పవర్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ వారిపై కృమ్మరించబడినప్పుడు వాళ్ళకు అర్థమైపోయింది అందులో ఉన్న సమాచారం,
ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దేవదూత వాళ్ళకి ఏం చెప్తా ఉన్నది? మళ్ళా పోయి మేడగదిలో రోజు బొవ్వదిని పడుకోమని చెప్పిందా? ఆయన మీకంటే ముందు గలిలేకి వెళ్ళిపోయాడు, మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాడంట, పోండి అక్కడికని చెప్పి. ఇవన్నీ అయిన తర్వాత ఆయనకు చేరువగా నీవు నిలబడినప్పుడు నీ గుండె నిండా ఈ ఆత్మ తృప్తి, నోటి నిండా నవ్వు పొందుకునే వరకు, ఈ యాత్ర ముగిసే వరకు కొనసాగుతూనే ఉండాలి ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్ర. గో అహెడ్ అండ్ కంటిన్యూ దిస్ మినిస్ట్రీ టిల్ యూ రీచ్. ఆయన అంటాడు, అగస్టిన్ భక్తుడు, మై సోల్ డజంట్ రెస్ట్ అంటిల్ ఇట్ రీచెస్ యూ మై లార్డ్. ఈ ఆత్మ నిన్ను చేరు వరకు దీనికి విశ్రాంతి అనేది ఉండదు అంటున్నాడు. అట్లాగే మనము ఈ ముగింపు వరకు కూడాను ఈ ప్రయాణంలో మనము ఈ సేవను కొనసాగించవలసిందే. దేవుడు మీకు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ గొప్ప శక్తి, గొప్ప ధైర్యాన్ని మీకు దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మా సహాయకుడా, మా విమోచకుడా, మా జీవితాలను ప్రభవించినటువంటి వాడవుగా, ఇదిగో ఈ యవనస్తులైనటువంటి బిడ్డలను నీ ప్రత్యేకమైన పరిచర్య కొరకు వారిని పిలిచారు. వారిని నమ్మి వివాహం చేసుకున్నటువంటి వారి యొక్క సతీమణులు ఉన్నారు. ఈ చిన్ని చిన్ని కుటుంబాలకు మీరు కేంద్రంగా ఉంటూ వీరి చేయి పట్టి నడిపించు దేవుడుగా, అలనాడు మోషేను గొప్ప నాయకుడిగా నిలవబెట్టారు, పౌలును ఒక మహత్తరమైన దర్శనంతో కూడిన నాయకుడిగా మీరు నిలవబెట్టారు. అయినా వాళ్ళకున్న నష్టాలే కాకుండా వాళ్ళ జీవితాలలో ఒక మహానాయకులుగా, ద్రష్టలుగాను వారిని నిలవబెట్టారు ఈ చరిత్రలో. అలాగే ప్రభు ఇక్కడ చేరిన ఒక్కొక్కరిని నీ యొక్క ఆత్మ స్పర్శతో, ఆత్మ ప్రభావంతో ప్రభు వారిని నింపుకోమని, ఈ మహాభిషిక్త పరిచర్యకు నీ పవిత్ర హస్తాలను సారించి నిండుగా ఆ బిడ్డలను ఆశీర్వదించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. I wish you all a very, very meaningful time in the rest of your life, and I wish you all the best in this ministry. God bless you. క్రీస్తునందు ప్రియ టీవీ ప్రేక్షకులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించిన మీరందరూ కూడా మరి దేవుని యందు ఆధ్యాత్మికంగా బలపడ్డారని, మరి ఇంకా మీ యొక్క ప్రార్థన అవసరత లేదన్న ఉన్నట్లయితే ఈ స్క్రీన్పై కనబడుతున్న మా యొక్క ఫోన్ నంబర్కు మీరు తెలియజేయగలరు. మీ యొక్క విరాళాలను అందించగలడానికి మా యొక్క అడ్రస్కు మీరు పంపించగలరు. ఆశతు చూచే జనులారా, భారతదేశ ప్రజలారా, దక్షిణ ఇండియా సంఘమా, తెలుగు అధ్యక్ష మండలమా, సార్వత్రికమైన సంఘమా, మెదకు అధ్యక్ష మండలమా, సార్వత్రికమైన సంఘమా, మెదకు అధ్యక్ష మండలమా, ఆరాధించుడి ఆత్మతో, ఆరాధించుడి సత్యముతో, ఆరాధించుడి ఆత్మతో, ఆరాధించుడి